కొంచెం దీనికోసం ఒక సినిమా కోసం ఫస్ట్ డైరెక్టర్ సార్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనమాట. వెట్రి మొరెన్ అసలు ఏంటి సార్ మీ సినిమా మెంటల్ ఎక్కిపోయింది. నాకు రీసెంట్ టైం చాలా లాంగ్ గ్యాప్ బాలా సినిమా చూసా, బాలా డైరెక్టర్ సార్ది. దాని తర్వాత మళ్ళీ మన మన మీదే సినిమా చూసాను అనమాట. అంత న్యాచురల్ సినిమా బాలా డైరెక్టర్ సార్ది. నేను పరదేశి చాలా సినిమాలు చూసాను అనమాట. నాకు బాగా నచ్చింది. నేనే దేవుని, పరదేశి, సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనమాట. దాని తర్వాత బాగా నచ్చిందంటే విడుదల 1 కూడా అస్సలు క్లైమాక్స్ అంటే ఇంటర్వెల్ బ్యాంక్ లో ఒక సీన్ ఉంటది భయ్య. విజయ్ సేతుపతి రక్తపాతం సృష్టించారు అనమాట, మామూలు కాదు. ఆ సీన్ కి ఆయనకి నేషనల్ అవార్డు రావాల్సిందే, అంత బాగుంది అనమాట ఇంపాక్ట్ సీన్. ఆ సీన్ కి నేను ఇంటర్వెల్ తర్వాత వెళ్తుంటే నాకు అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. ఆ పాయింట్ మామూలు కాదు బ్రో సినిమా. దొరల కాలం ఇదంతా అసలు బాబా ఏం న్యాచురల్ చూపించిండు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏది అసలు ఎక్కడ ఎక్కువగా చూపించలేదు, ఎక్కువ తక్కువ చూపించలేదు. అసలు ఒక సినిమా కావాల్సిన మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి భయ్య. ఒక సినిమా లవర్ గా అంటే ఒక ఎవ్రీథింగ్ అందరికి నచ్చే సినిమా భయ్య. అండ్ అంత ఇంపాక్ట్ ఉంది. ఆ స్టోరీ విజన్ మామూలు కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మామూలు కాదు, ఆ స్క్రీన్ ప్లే మామూలు కాదు. అన్నిటికీ వెట్రి మొరెన్ సార్కి ఆ నేషనల్ అవార్డు రాకపోతే అది వేస్ట్ అనమాట. నేషనల్ అవార్డు పక్కా వెట్రి మొరెన్ సార్. థ్యాంక్ యూ. తెలుసుకున్నాము. కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, లాగ్ అని ఫీల్ అవుతున్నారు చాలా మంది. లెంత్ ఎక్కువ ఉన్నది, మరి కూర్చొని చూడండి భయ్య, మీకు తెలుస్తుంది. 90s, 70s, 80s లో 90s లో వచ్చిన పోలీసులకు నక్సలిజానికి వచ్చే పడే సన్నివేశాల్లో ఒక కానిస్టేబుల్ డ్రైవర్ పడే మనోవేదన కానీ, విజయ్ సేతుపతి నటన కానీ, పెర్ఫార్మెన్స్ కానీ సూపర్ గా అనిపించేస్తుంది. ఆయన చనిపోయిన సన్నివేశాలు కానీ, ఫైటింగ్ సన్నివేశాల్లో ఓల్డ్ లుక్ లో చూపించే సన్నివేశాలు కానీ రియల్ క్యారెక్టర్ గుర్తొస్తాయి అనమాట. పోలీసు వాళ్ళు అతన్ని కొట్టేసి చంపేసి తీసుకొని పోతుంటే ఆయన శవంలాగా కూడా ఒక అద్భుతంగా నటించేస్తాడు. ఫైటింగ్ సన్నివేశాల్లో అతను తన తోటి వ్యక్తులు చనిపోతే ఆయన ఏడుస్తున్నప్పుడు నోట్లకెళ్ళి సొల్లు కారుతుంటే ఆ సొల్లును కూడా రియలిస్టిక్ గా చూపించారనమాట. అద్భుతమైన నటుడు అనమాట. బీజిఎం బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. వండర్ఫుల్ మూవీ అండి. అసలు విజయ్ సేతుపతి కనుక చనిపోకపోతే పార్ట్ 3 కూడా వచ్చేదేమో అనే ఫీలింగ్ కలిగింది. అతను చనిపోవడం అయితే నాకు చాలా బాధ వేసింది. బతికుండే బాగుండాలనే ఫీలింగ్ కలిగింది. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అడవి సన్నివేశాలు బాగా చూపించారు. నక్సలిజానికి ప్రొడక్షన్ పోలీసులకి మధ్యలో, అలాగే పేదరికానికి పెద్దందారికి మధ్యలో జరిగే సన్నివేశాలు అంటే అద్భుతంగా మూవీ బాగా అనిపించింది. విడుదల 2 థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదు మంచిగా అనిపిస్తుంది సినిమా. పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 పార్ట్ 1 ని మించి పార్ట్ 2 ఉంది. 2 బాగున్నాయి. వెయిట్ చేస్తాం, బరాబర్ వెయిట్ చేస్తాం. సినిమా బాగుంది కాబట్టి వెయిట్ చేస్తాం. బాలెన్ సినిమాల కోసం ఎందుకు వెయిట్ చేస్తాం? విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ గూస్ బంప్ తెప్పిస్తుంది. ఆయన యాక్టింగ్ అయితే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత మంచి యాక్టర్ అందరూ తెలిసిందే. బాగున్నాయి అన్న, అవి వీటిలో బాగానే ఉన్నాయి. బీజిఎం అన్ని సినిమాలో ఫుల్ మిల్స్ మూవీ. విజయ్ సేతుపతి గారు, సూర్య గారు డైరెక్షన్, బీజిఎం, కాన్సెప్ట్ మైనస్ ఏమనిపిల్ల నాకు. బాగున్నాయి అన్న, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఎంత మంచి యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. ఓకేనా? ఓవరాల్ గా సినిమాకి 5కి 5 ఇస్తున్నాను. ఓకే.